హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాల్టి స్పెషల్ వీడియో మునక్కాయ చెట్టు మా ఇంట్లో ఒక చిన్న కుండీలో వేసింది. ఎంత పెద్ద చెట్టు అయ్యి ఎన్ని మునక్కాయలు వచ్చాయో చూద్దాం రండి. Today I'm going to show you the drumstick plant in our garden. This is the seeds of drumstick plant. Now let's see the drumstick plant. Come with me. This is our drumstick plant. See how high it grew. This is our 6 months old drumstick plant. ఈ చెట్టు మేము విత్తనం వేసిన ఒక 6 months కల్లా ఇంత పెద్దదైందండి. ఈ మునక్కాయ చెట్టు గ్రోత్ అండి చాలా ఫాస్ట్గా ఉంది. ఒక 6 నెలల కల్లా కూడా అండి పూత అనేది స్టార్ట్ అయింది. చూడండి, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఫ్లవర్స్ అన్నీ బాగా వచ్చాయన్నమాట. ఈ ఫ్లవర్స్ ఏమో వచ్చాయి, కానీ మేము వేసింది చిన్న పాట్లో అండి. సో అసలు మునక్కాయలు వస్తాయా రావా అని చాలా ఎదురు చూసామన్నమాట. కానీ ఫుల్గా మునక్కాయలు అయితే వచ్చాయండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చూపిస్తాం. ఇప్పుడు పూత వచ్చినాక ఒక 15 రోజులకి మీకు ఈ వీడియో చూపిస్తున్నామండి. చూడండి, చిన్న చిన్న మునక్కాయలు కాడల్లాగా ఉన్నాయి. మాకు వీడియోలో తెలుస్తున్నాయి. చూడండి, చిన్న లైన్ స్టెమ్ లాగా ఉంది చూడడానికి, కానీ అవి మునక్కాయలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మునక్కాయలు వచ్చిన తర్వాత ఒక వారానికి మళ్ళీ వీడియో తీసామండి మేము. చూడండి, 1 వీక్కి కొంచెం పెద్ద అన్నమాట. 4 ఉన్నాయి, 4 వచ్చాయి ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు ఇంకో వారానికి మళ్ళీ వీడియో తీసామండి. అప్పుడు కొంచెం మునక్కాయలు బాగా లావు వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం కట్ చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఈ మునక్కాయ అండి పూత వచ్చినాక కాయలు స్టార్ట్ అవుతాయి. కాయలు స్టార్ట్ అయినాక మనం ఒక 10 to 15 డేస్లో ఇవి మనము కట్ చేసేయాలి, లేదంటే ఇవి ముదిరిపోతాయి అన్నమాట. ఒక 10-15 రోజుల్లో ఖచ్చితంగా ఇవి నీట్గా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ మునక్కాయలు అయితే వచ్చాయి, కానీ ఇవి కట్ చేయడానికి చాలా కష్టం అండి. ఎందుకంటే ఇవి చెట్టుకి కొయ్యలేము, ప్లస్ కింద నుంచి మనము కట్ చేయాలన్నమాట. ఫస్ట్ మేము ఈ సీడ్ వచ్చేసి ఒక చిన్న పాట్లో, మా బాల్కనీలో ఒక చిన్న పాట్లో వేసాం అనమాట. ఆ ఛానల్లో బాల్కనీ టూర్ వీడియో కూడా చేసున్నామండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అసలు ఊరికనే ట్రై చేసామన్నమాట. మేము చిన్న పాట్లో మునక్కాయ చెట్టు అసలు ఎక్కడ వస్తుందిలే అనుకున్నాము, కానీ సీడ్ వేసినాక అది ప్లాంట్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిందండి. రోజు రోజుకి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందన్నమాట. సో మనం ఈ చెట్టు ఈ కింద చిన్న పాట్లో సరిపోదు అనేసి ఈ చెట్టు తీసుకొచ్చి మేము పాట్ మార్చేసి ఒక పెద్ద దాంట్లో కింద పార్కింగ్లో వేసామన్నమాట. ఈ మునక్కాయ చెట్టు అండి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మాకే ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పాటలో ఇంత పెద్ద చెట్టు వస్తుంది అనేసి. ఇప్పుడు చూడండి, ఆ మునక్కాయలు తీసుకొని ఇంట్లోకి వస్తే మా పిల్లలు ఎలా సర్ప్రైజ్ అయ్యారో చూడండి. సూపర్. మేము ఆ మునక్కాయలతో సాంబార్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మునక్కాయలు అసలు ఒక 10 minutesలో ఉడికిపోయాయి అనమాట. మామూలుగా ఒక 1/2 hour 20 minutes 1/2 hour అన్న పడుతుంది మునక్కాయలు ఉడకడానికి. ఇవైతే 10 minutesలో ఉడికిపోయాయి. ఈ మునక్కాయలు మేము కోసినప్పుడు చూడడానికి కొంచెం ముదిరినట్టున్నాయి అనుకున్నామండి, కానీ ఉడికినాక చూస్తే అసలు చాలా లేతగా ఉన్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. సాంబారు వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ సాంబార్ వేసుకొని, ఒక స్పూను నెయ్యి వేసుకొని, పక్కన ఒక చిన్న పచ్చడి ముక్క పెట్టుకొని, ఈ చిప్స్ పొటాటో చిప్స్ పెట్టుకొని తిన్నామంటే ఆ రుచే వేరండి. నిజం చెప్తున్నానండి, ఈ సాంబార్ టేస్ట్ అసలు సూపర్గా ఉంది. మా వారికి చెట్లు అంటే ప్రాణం అండి. ఆయన ట్రై చేయాలి అని చెప్పేసి ఒక చిన్న సీడ్ని ఒక తొట్టెలో వేసి అది పెంచి పెద్ద చేసి అది మహావృక్షమై దాని నుంచి వచ్చిన కాయలతో మనం తింటే సాంబార్ చేసుకొని అసలు ఎంత తృప్తి పడ్డారంటే మా వారు అంత తృప్తి పడ్డారు. నిజంగా అండి, మనం పండించిన కూరగాయలతో మనం వంట చేసుకుని కానీ తింటే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ రుచే వేరండి. ఒక చిన్న మాట చెప్తానండి,
మన జన్మంతా మోసే నేల తల్లి రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. ఒక చిన్న మొక్కను నాటి కొంచెమైనా ఆ రుణం తీర్చుకుందాం. సేవ్ ద ట్రీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to Varshini Sahasra Creations. Thank you.